హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే వచ్చి 68, ఎపిసోడ్ వచ్చి 69 అన్నమాట. ఇది వచ్చేసి నిన్న మనకు ఒక టాస్క్ అయిపోయి తనుజ క్వీన్ అయింది కదా. ఆ తర్వాత ఏం జరిగింది, తనుజ కెప్టెన్ ఎలా అయింది అనేది చూపించారు. అలాగే ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి వీళ్ళ చిన్నప్పటి మెమరీస్ షేర్ చేసుకొని ఎమోషనల్ అవ్వడం అదంతా చూపించారన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి తనుజ క్వీన్ అయినందుకు వచ్చి ప్రజల్ని చాలా హ్యాపీగా, అంటే ఇక్కడ ఇమాన్యుల్ కొంచెం జోకేస్తాడు, అక్కడ కొంచెం ఫన్ జరుగుతుంది. తర్వాత ఇంకా వీళ్ళకు టాస్క్ బిగిన్ అవుతుంది, సపోర్టింగ్ టాస్క్ అన్నమాట. ఇంక ఇక్కడ తనుజ రిక్వెస్ట్ చేసుకోవడం, ఇక్కడ రీతు చౌదరి రిక్వెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇలా రీతు చౌదరి చాలా ఎక్కువసార్లు రిక్వెస్ట్ చేసుకుంటే తనకి ఇమ్యూనిటీ కావాలన్నమాట, నామినేషన్ నుంచి సేవ్ అవ్వడం కావాలి, తనుజకి ఎలా అయినా ఓటు బ్యాంక్ ఉంది, నాకు సపోర్ట్ చేయండి, నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలంటది. టాస్క్ వచ్చేసి సపోర్టింగ్ టాస్కే, కానీ సపోర్ట్ చేయకపోయినా గెలిచేసింది తనుజ. ఎవరు ఈ వీళ్ళ ముగ్గురి ఫోటోలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఆ కత్తులకి యాప్లికల్ తగిలించాలన్నమాట. ఎవరికి సపోర్టో, ఎవరు కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి యాప్లికల్ తగిలియాలి. అవి 100 గ్రామ్ బరువు ఉంటుందంట. ఆ కత్తి కూడా చాలా బరువు అంట. అది క్వీన్ పెట్టుకుంటుంది కదా కిరీటం, ఆ కిరీటం వాళ్ళ ఫోటో మీద పెట్టి ఆ కత్తి ఆ కిరీటాన్ని పట్టుకొని అలాగే స్ట్రైట్గా నించోవాలి. ఆ కిరీటం వంగకూడదు, వంగినా కింద పడ్డా అవుట్ అయ్యి గేమ్ నుంచి. దీనికి సుమన్ శెట్టి సంచాలక అన్నమాట. టాస్క్ బిగిన్ అవుతుంది, ముగ్గురు కత్తులు పట్టుకొని నించొని ఉంటారు. బజర్ మోగినప్పుడే ఒక పర్సన్ని పిలవాలి సుమన్ శెట్టి. బజర్ మోగుతుంది, సుమన్ శెట్టి సంజన అని పిలుస్తుంది. సంజన వచ్చే లోపలే రీతు చౌదరిది కింద పడిపోతుంది. అంటే కింద పడిపోవడం అంటే తల కానిచ్చి ఉండాలి కిరీటము, అది కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చేసి కిందికి పడిపోతుంది. దాంతో రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోతుంది రౌండ్ నుంచి. ఇక్కడ సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చి ఇది నిఖిల్కి యాప్లికాయ పెడతారు. ఇక్కడ తనూజ నిఖిల్ ఇద్దరు వణుకుతుంటాయి, చేతులు ఇద్దరు వణుకుతుంటాయి. ఇంకా నిఖిల్ ఆ యాప్లికాయ పెట్టగానే ఇంకా కొంచెం డౌన్ అయిపోయి కింద పడిపోతుంది. ఇంక ఇక్కడ తనూజ గెలుస్తుంది. గెలిచినా కూడా తీయదు, ఎందుకంటే తనకు డౌట్ ఇంకా ప్రకటించలేదు. అలాగే అంటే ఇంకా బన్నీ గారి దగ్గర కుడికీతో వచ్చి నువ్వు గెలిచేసినావు, అయిపోయింది, టాస్క్ అయిపోయింది, నువ్వే విన్నర్ అని చెప్పి ఎత్తుకొని తిప్పుతాడు. బాగా ఎత్తుకొని తిప్పుతాడు. ఇక్కడ తనుజ ఎమోషనల్ అయితే తర్వాత బిగ్ బాస్ ప్రకటిస్తాడు. కాబట్టి ఇక్కడ నాకు సాంగ్ వేయలేదు, జస్ట్ ఒక మ్యూజిక్ వేసుడు. దివ్య నిఖితకైతే ఏకంగా సాంగ్ వేసి అందరు డ్యాన్స్లు వేసిండ్రు. ఇక్కడ తనుజకు సాంగ్ వేయలే. ఇది ఇది ఏమైనా ఫేవరెటిజమా? దివ్య నిఖితకైతే సాంగ్ వేయచ్చా? ఇక్కడ సాంగ్ వేయలే, జస్ట్ కూర్చుంటుంది. ఇంక ఇక్కడ బన్నీ గారితో చెప్తుంది ఎమోషనల్ అయ్యి, మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపాలనుకున్నాను బిగ్ బాస్ షోకి, కానీ వాళ్ళు నేను పోతా అనగానే ఆ ఇల్లు నువ్వు 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉండవులే, నీ గురించి తెలుసు, నువ్వు ఎమ్మడే వచ్చేస్తావు అని అన్నారు. నేను ఇక్కడికి రాగానే అనుకున్నాను వాళ్ళకి ఎలా అయినా నిరూపించాలి, నీ కెప్టెన్ అయ్యి నిరూపించాలనుకున్నాను. అంటే కెప్టెన్ అయితేనే కదా ఏదో ఒకటి గెలిచినట్టు వాళ్ళు చెప్పుకోవడానికి ప్రౌడ్గా. 9th వీక్ పక్కా అవ్వాలనుకున్నాను. 9th నాకు లక్కీ నెంబర్, ప్లస్ 10th వీక్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. 9th వీక్ కెప్టెన్ అయితే వాళ్ళకి చూపించడానికి ఉంటుంది అనుకున్నాను, కానీ కుదరలే. ఇప్పుడు 10th వీక్ కెప్టెన్ అయ్యాను, ఇప్పుడు పక్కా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చేసరికి నేను చూపించుకోవచ్చు కెప్టెన్ అయ్యానని అని ఆనందంతో చెప్పుకుంటుంటుంది బరిణి గారికి. ఇక్కడ నిఖిల్ కొంచెం ఫీల్ అవుతాడు, ఎందుకంటే సంజన గారు క్లోజ్ అన్నమాట నిఖిల్కి. తను సంజన గారు నిఖిల్కి సపోర్ట్ చేస్తారని నిఖిల్ అనుకుంటాడు, ప్లస్ సంజన గారు కూడా చెప్తారు. కానీ ఇక్కడ సంజన గారు ఏమనుకున్నారంటే సడన్గా లాస్ట్లో తనుజ వచ్చి బతిమాలుతుంది, దాంతో ఇంకా ఆమె ప్లేట్ మారుస్తుంది. దానికి నిఖిల్ ఫీల్ అవుతాడు. ఇక్కడ గౌరవ్ కూడా సంజన గారిని నమ్మకూడదు బరిణి గారు, ఎందుకంటే బరిణి గారు ఓటేయలే. బరిణి ఇమాన్యుల్ తనుజకు ఓటేయలే కెప్టెన్ కండక్టర్గా చేయడానికి. ఇమాన్యుల్ డిమాండ్ పవన్కి దివ్య నిఖితకి వేసాడు. బరిణి గారు కూడా దివ్య నిఖితకు ఇంకోళ్ళు ఎవరికి డిమాండ్ పవన్ కనుక్కుంట ఎవరికో వేసాడు. ఓన్లీ గౌరవ్ సుమన్ శెట్టే తనుజ ఉండాలని వాళ్ళిద్దరే ఓటేశారు. అందుకని ఆ విషయం చెప్తాడు అన్నమాట. ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఫోటో వస్తుంది, ఫోటో పెట్టేటప్పుడు తనుజ అంటది కళ్యాణ్తో, నీ డ్రీమ్ సక్సెస్ అయిందిగా, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందిగా అంటే, తర్వాత కూర్చున్నాక ఎందుకు అందరి ముందు చెప్తా అంటే, అందులో తప్పేముంది, నువ్వు నా ఫ్రెండ్వి, నా వెల్ విషర్వి కదా, నువ్వు మంచి కోరుకున్నావు అదే చెప్పాను, అందులో తప్పేముంది అని వాళ్ళిద్దరు మాత్రం లైవ్లో చాలాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళినాక ఇక్కడ మామూలుగా ఇంకా కెప్టెన్ అయిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ గౌరవ్ వెళ్ళి కెమెరాలకు పోయి బరిణి గారు ఫేక్, ఇది సంజన గారు ఫేకు, నేను తనుజకు సపోర్ట్ చేశాను, బన్నీ గారు అసలు తనుజకు సపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నానని. ఇంకా అలాగే బన్నీ గారు నిఖిల్తో ఉంటారు, నేను రావడమే తనుజను దివ్య నిఖిత నామినేట్ చేయాలనుకున్నాను, కానీ నాకు ఒక్కళ్ళనే నామినేట్ చేయమన్నారు, అందుకే సంజన గారిని నామినేట్ చేసే అంటాడు. కానీ ఇక్కడ మళ్ళీ తనుజతో బాగా ప్రేమగా ఉంటారు.
ఇంక ఇది అయిపోయినాక మార్నింగ్ సాంగ్ తర్వాత ఇక్కడ సంజన గారు తనుజతో అంటారన్నమాట. ఒకవేళ రెండో రౌండ్ పెట్టుంటే నువ్వు ఓడిపోయేదానివి కదంటే ఇక్కడ తనుజ సీరియస్ అవుతుంది. మీరు ప్రతి దానికి తక్కువ చేసి చూడకండి. తర్వాత రెండో రౌండ్ పెట్టినా కూడా నేను నా చెయ్యి దాకా ట్రై చేసేవాడిని, ఆడడానికి ఫైట్ ఇచ్చేవాడిని, ఎవరు వచ్చినా డీమన్ పవన్ వచ్చినా ఆడేవాడిని, ఎవరు ఇచ్చినా మీరు నిన్న కూడా టాస్క్లో అన్నారు ఇది నిఖిలు దివ్యనికి తాడుంటే నువ్వు పోయి ఉంటే నువ్వు అయిపోయేదానివి అని మీరు అన్నారు. నేను క్లియర్గా చెప్తున్నా ఎవరు వచ్చినా నేను ఫైట్ ఇస్తాను, మీరు ప్రతిసారి తక్కువ చేయకు. ఇక్కడ సంజన గారు ప్రతిసారి తక్కువ చేస్తారు మనుషుల్ని. వాళ్ళు వచ్చుంటే నీకు నువ్వు లక్కు వల్ల గెలిచినావు, వాళ్ళు వచ్చుంటే నువ్వు ఓడిపోయేదానివి అది ఇది అంటే. తర్వాత నిఖిల్ అమ్మ నేను నీకు సపోర్ట్ చేసి తప్పు చేసి నిఖిల్ నా మీద కోపంగా ఉన్నా నిఖిల్ ఫీల్ అవుతాడు. అక్కడ నిఖిల్ వెళ్ళిపోతాడు. తర్వాత ఇమాన్యుల్తో మాట్లాడుతుంది సంజన, కొంచెం పోయి నువ్వు మాట్లాడు, నిఖిల్ నా మీద సీరియస్గా ఉన్నాడు అంటే ఇమాన్యుల్ మాట్లాడతాడు అన్నమాట. మాట్లాడితే ఏం లేదు నా హార్ట్ బ్రేక్ అయింది, నేను నమ్మాను, నేను గౌరవ్ ఇది సంజన గారు వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయరని నాకు తెలుసు, కానీ సంజన గారే నాకు సపోర్ట్ చేయలేదు అందుకే అట్టయ్యాను, హార్ట్ బ్రేక్ అయింది అని. సుమన్ శెట్టి ఇది గౌరవ్తో కూడా అంటాడు, సుమన్ శెట్టి సంజన గారిని పిలిచి మంచి పని చేశాడు, నాకు మనుషుల ట్రూ కలర్స్ ఏంటో తెలిసినాయి అని చెప్తాడు. ఇంకా తర్వాత ఫ్యామిలీది ఫోటోలు వస్తాయి. ఇక్కడ తనుజ కొంచెం ఫీల్ అవుతుంది అన్నమాట, వాళ్ళ సిస్టర్ పెళ్ళి అది ఇది కదా, ఫోటో చూసి ఫీల్ అవుతున్నప్పుడు ఇక్కడ కళ్యాణ్ వల్ల ఏడవకు తను క్వశ్చన్ అడుగుతాడు ఎందుకు అలా ఫీల్ అవుతుంది. తను చెప్తుంటుంది ఇలా మేము ముగ్గురు ఆడపిల్లలు ఆల్రెడీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అత్తారింటికి, అప్పుడే చూడు చిన్న లైఫ్ అప్పుడే ఎలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి రోజులు, నేను వాళ్ళని మిస్ అవుతున్నానని ఏడుస్తూ చెప్తుంటే నువ్వు ఏడవకంటే ఇక్కడ తనుజ సీరియస్ అవుతుంది. సీరియస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కళ్యాణ్ లోపలికి వెళ్తే నువ్వు క్వశ్చన్ అడుగుతావు, నేను చెప్తుంటే మళ్ళీ ఆపేస్తావు, నువ్వు అడగడం ఎందుకండి. ఇక్కడ కొంచెం వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే మళ్ళీ మాట్లాడుకుంటే అది కామన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా అదే ఒక్కొక్క లైఫ్ స్టోరీ చెప్తారు. కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ వీళ్ళ ముగ్గురు లైఫ్ స్టోరీ వెళ్తే తనుజ హైదరాబాద్ అంట తను చదువుకుంది. చాలామంది కన్నడ అమ్మాయిను వాళ్ళ అమ్మ హైదరాబాద్ అంట, తను 10th వరకు హైదరాబాద్లో చదువుకుందంట. అది అంటే అమ్మాయి తెలుగు అమ్మాయే, తెలుగు వాళ్ళు అక్కడికి పోయి ఆ బెంగళూరులో సెటిల్ అవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా ఇలా చెప్పుకుంటే ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. చిన్నప్పుడే వాళ్ళ నాన్న బాగా సంపాదించాడంట, కానీ మళ్ళీ ఫ్రెండ్స్ మోసాలు ఏదో జరిగి మళ్ళీ ప్యూర్ స్టేజ్కి పడిపోయారంట. ఇంకా తన హాస్టల్లో ఉంచితే పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నాడంట, చాలా ఫీల్ అయ్యేవాడంట. అలాగే ఇమాన్యుల్ కూడా వాళ్ళ అమ్మ ఒక్క పిల్లోడే చాలు ఇంకోళ్ళు వద్దు, వాళ్ళకు పోషించే శక్తి లేకపోతే చాలా కష్టపడి పోషించాడంట. ఇంకా తర్వాత రీతు చౌదరి వీళ్ళవి అన్నీ చెప్పుకుంటూ వస్తారు, చాలా ఎమోషనల్. తర్వాత ఇంక ఇది అయిపోయినాక ఒక స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో సంజన గారు గెలుస్తారు. ఇంకా తర్వాత బయటకు వచ్చినాక ఇక్కడ దివ్యనికిత అడుగుతుంది, నాకు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా డైరెక్ట్గా చెప్పండి, తనుజ కెప్టెన్ అవగానే ఎత్తుకొని తిప్పారు, నన్ను ఎందుకు నేను కెప్టెన్ అయినప్పుడు ఎత్తుకొని తిప్పలేదని. అసలు ఏమన్నా లాజిక్ ఉందా అనిపించింది నాకు. ఎందుకంతగా మొన్నటిదాకా నాకు గ్రడ్జ్ లేదు, నాకేం ఫీలింగ్స్ లేవు, నేను జెల్సీ ఫీల్ అవ్వలేదు అనేది ఈ క్వశ్చన్తో దెబ్బకు జెల్సీ ఫీల్ అయింది, ఈజీగా బయటపడింది. కావాలనే మొన్న కెప్టెన్సీ నుంచి కావాలనే తీసేసింది, పర్సనల్ గ్రడ్జ్తోనే తీసేసిందని ఈజీగా అర్థమైంది ఈ క్వశ్చన్ అడగడంతో. బన్నీగా అంటారు ఆ టైంలో నాకు దెబ్బ తగిలింది, నేను ఎలా ఎత్తుకొని తిప్పగలను అంటే ఇప్పుడు సెట్ అయిపోయిందా అంటే ఇంకా సుమన్ శెట్టితో వల్ల ఏంది సుమన్ అన్న ఇది నాకు టార్చర్ అంటాడు. నిజంగా ఏందా క్వశ్చన్ అర్థం కాల. తనుజాని ఎత్తుకొని తిప్పడము, దివ్యానికి తగ్గని ఎత్తుకోవడం, నిజంగా దివ్యానికి కొంచెం చాలా బలము, ఆమె హైటు, ఆమె ఏజ్లో చిన్నే కానీ ఆమె చాలా బరువు ఉంది. తనుజ చాలా బక్కగా ఉంటుంది, వీక్ పర్సన్. తను ఆల్రెడీ 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది, తను సరిగ్గా ఫుడ్ తింది. అదే ఇది బన్నీ గారు అంట, నువ్వు ఎగ్గులు అన్నీ దాచిపెట్టుకుంటున్నావు, తింటూ ఉండు ఉదయం పూట ఎగ్గులు, నువ్వు అంటే కళ్ళు తిరిగి పడిపోతున్నావు అది ఇది అని చెప్తాడు. దానికి దివ్యనికిత ఫీల్ అయిపోయి నన్ను ఎత్తుకొని ఎందుకు తిప్పలేదు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, జెల్సీ ఫీల్ అవుతుందని. ఏందో దివ్యనికిత గారు మరీ పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళకు ప్రజలకి టాస్క్ పెడతారన్నమాట, వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు లేవని ఫుడ్ టాస్క్ పెడతారు, క్రికెట్ బాగా ఫన్గా ఆడతారు. ఇంకా లాస్ట్లో మళ్ళీ రీతు చౌదరి ఇమాన్యుల్ ఫన్ జరుగుతుంది అన్నమాట. ఆ కామెడీలలో డైలాగులు వేస్తాడు, బిగ్ బాస్ 22 యాపిల్కాయలు ఇచ్చిండు మీకు పెట్టమని, ఒక్క యాపిల్కాయ పెట్టకముందే మీరు కత్తులు కింద పడేసారు, ఏం ఆడినమ్మా మీరు గేము అని. రియల్గా బిగ్ బాస్ 22 యాపిల్కాయలు పెడితే 5 నిమిషాలలో గేమ్ అయిపోతుంది. రీతు చౌదరి కత్తి పడేస్తుంది, ఆ కత్తి చాలా బరువు ఉందంట, ఎందుకంటే అది వాళ్ళకు మోసే వాళ్ళకి తెలుస్తుంది, మనం చూసే వాళ్ళకి మనం ఏమో ఈజీ అనుకుంటాం, కానీ ఆ కత్తి ఒరిజినల్ కత్తులు అంట, అంటే ఒరిజినల్ అంటే స్ట్రాంగ్ కత్తులు అన్నమాట.
అది అందులో స్ట్రెయిట్ పడ్డది, చెయ్యి పట్టేస్తుంది. దాంతో ఫస్ట్ రీతు చౌదరి పడేసింది. నేను నిఖిల్ పడేయలే, నిఖిల్ స్ట్రాంగ్ అనుకో, కానీ నిఖిల్కి కూడా బరువు అనిపించింది అంట, అది చెయ్యి పట్టేసింది. 20 సెకండ్స్ తేడాతో తనుజ గెలిచేసింది. నిఖిల్ పడేసిన తర్వాత తనుజ అలాగే ఉంటుంది, తర్వాత వదిలేస్తుంది. అప్పటికి అది చెయ్యి పట్టేసిందంట వాళ్ళకు. అది చాలా బరువు ఉందంట. మనం కంచి చూసి ఈజీగా అనుకోవచ్చు, కానీ చాలా బరువు ఉందంట కత్తి. దీన్ని బట్టి ఏ సపోర్ట్ లేకుండా హ్యాపీగా తనుజ కెప్టెన్ అయిందన్నమాట ఈ వారం. ఇంకా చూడాలి తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ చెప్పేసిండు తనుజ ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయిందని. ఓటింగ్ ఆర్డర్లో కూడా తనుజ లేదు. ఈ వారం తనుజ కెప్టెన్ అవడంలో మీరు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలా చాలా ఎమోషనల్ ఎపిసోడ్ అయితే జరిగింది. కళ్యాణ్ కానీ, ఇమాన్యుల్, తనుజ, డిమాండ్ పవన్ చర్చ్ ప్లేయర్ అంట, అదే చర్చ్, ఇది చదరంగం, ఇంగ్లీష్లో పలకడం రావట్లే, చదరంగం నేర్పాడంట చిన్న వయసులో. చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడంట. దాని ద్వారా ఫీజు నిజం డిమాండ్ పవన్ క్రియేట్. ఇంకా రీతు చౌదరి కానీ ఇంకా మిగతా వాళ్ళకి చూపించలేదు, లైవ్లో చాలామందికి చూపించారు, కానీ ఎపిసోడ్లో వేయలేదు. ఇదే వేస్తే పూర్తిగా వేయాలా. లాస్ట్కి ఫన్ అదంతా ఓకే. ఓవరాల్ ఎపిసోడ్ అయితే బాగుంది. తనుజ అట్టకేళ్ళకి కెప్టెన్ అయింది. వీక్ ముందు ఫ్యామిలీ వచ్చే ముందే కెప్టెన్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు కూడా బాగా అనిపించింది. కెప్టెన్ 2 నుంచి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం ఎవరు అవుతారో. ఇమాన్యుల్ అయితే ఇంకా నామినేషన్లోకి వస్తే కానీ తెలుస్తుంది. అలాగే ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.